అందరికీ నమస్కారం. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, ఇట్లా ఉడకబెట్టి ఇచ్చిన ఎగ్గు చాలా వరకు తినకుండా వేస్ట్ చేస్తుంటారు కదా. అలాంటప్పుడు ఇట్లా ఎగ్గుని కట్ చేసి ఫ్రై చేసి ఇవ్వండి, చాలా బాగా తింటారు. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కగానే కొంచెం అందులో పసుపు వేసుకోవాలి. కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్గులు వేసుకోవాలి. ఎగ్గులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అవ్వగానే కొంచెం వాటిపైన కొంచెం పలుచగా కారం చల్లుకోవాలి. ఎక్కువ చల్లుకోవద్దు, చిన్నపిల్లలకు కాబట్టి. లైట్గా కారం చల్లుకొని కొంచెం ధనియాల పొడి చల్లుకోవాలి, సరిపోతుంది. ధనియాల పొడి చల్లుకోగానే అటు ఇటు తిప్పుకోవాలి. ఎందుకంటే పైన జల్లింది కాబట్టి అది కూడా కొంచెం మగ్గాలి కాబట్టి దాన్ని కూడా అటు ఇటు తిప్పుకొని కలుపుకుంటే మంచిగా బాగుంటుంది. ఇట్లా మంచిగా ఫ్రై చేసి పెడితే మంచిగా తింటారు పిల్లలు. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. అది ఫ్రై అవుతుంటేనే స్మెల్ మస్తు వస్తుంది, అప్పుడే తినాలనిపిస్తుంది. ఇంతే అండి, చాలా సింపుల్. ఎగ్గు తినని పిల్లలకి, బాగా వేస్ట్ చేసే పిల్లలకి ఇట్లా చేసి పెట్టండి. మంచిగా కొంచెం కూడా వేస్ట్ చేయకుండా తింటారు. మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టండి. అలాగే నేను చేసిన ఎగ్ ఫ్రై ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే నా వీడియోస్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఇట్లనే ఉంటే నేను ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.